ఓం రక్షస్సంహర శిష్ట రక్షణ సదా కారుణ్య దీక్షాధ్వరీ యక్షసిద్ధ ప్రసిద్ధ సత్కళ విలాసాకార విద్యాధరీ దక్షదీప్త మహేంద్ర సన్నుత సురాధ్యక్షాది మాహేశ్వరీ అక్షీణాఘ వినాశ పావనవరీ శ్రీలాలితాంభావయే. సర్వలోకేశ్వరి, లోకజీవేశ్వరి, జీవభావేశ్వరి, భావ సర్వేశ్వరి అయినటువంటి ఆ సర్వహృదయేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాహరి పరంపరలో దేవి యొక్క స్వరూప గుణగణాలను వివరిస్తూ శివదూతి విద్యను గురించినటువంటి విషయాలను అందించడం జరుగుతుంది. భక్తుల హృదయాల్లో ఉండేటటువంటి అజ్ఞానపు చీకట్లను తొలగించే సూర్యకాంతిగా, జ్ఞానజ్యోతిగా ప్రకాశిస్తూ దుష్ట శిక్షణా కార్యంలో సర్వజ్ఞానమూర్తి అయినటువంటి శివుని దూతగా పంపినదిగా శివదూతి అనే నామంలో ఆ శివుని చేత ఆరాధించబడేదిగా, శివస్వరూపిణిగా, శుభస్వరూపం కలిగినది, సకల శుభాలను కలిగిస్తూ ముక్తిని ప్రసాదిస్తుంది దేవి అన్నాయి కింద నామాలు. వాటిలో ఉన్నటువంటి శివశబ్దం, అన్నింటిలో శివశబ్దం ఎక్కువగా ఉంది. ఆ శివశబ్దం ఎన్నో విధాలైన అర్థాలతోటి ఆ నామాలకి కొత్త మలుపులు, విచిత్రమైన విశేషాలని సమకూర్చి అంతర్గతంగా రహస్యాలను కూర్చిపెట్టింది ఆ నామాలకి. శివపదంతో ప్రారంభమైన నామాలన్నీ కూడా దేవి యొక్క సగుణ స్వరూప భావ స్వభావ విశేషాలను పరిచయం చేస్తూ శివశక్తుల యొక్క అవినాభావ సంబంధాన్ని, అన్యోన్యతను చెప్పేటటువంటి అద్భుతమైన రహస్య విన్యాసాలవి. ఆ ఆదిదంపతుల యొక్క అన్యోన్యత, అంతర్లీనత, ఆనుకూల్యత, అంతరారాధ్యత సృష్టికి ఆదర్శప్రాయంగా చూపిస్తూ అసలు రహస్యమైనటువంటి అద్వైత తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయి ఆ నామాలు. శివశక్తులు ఒకటేనని, ఒకరు లేనిదే మరొకరు ఉండబోరని, ఒకరిలో ఒకరు, ఒకరే ఇద్దరు, ఇద్దరు ఒకరే, అంతా ఒకరే అనేటువంటి ఏకత్వ స్థితిని వివిధ కోణాల్లో నుంచి దర్శింపజేసే ఆ నామాలు. ఆ శివ పరంపరను, ఆ అద్వైత తత్వాన్ని కూడా కొనసాగిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. అందులో మొదటిది శివప్రియ అనే నామం. శివప్రియ అనే నామానికి అర్థం శివునికి ప్రియమైనది, లేదా శివుని ప్రియముగా కలిగినది. అంటే తాను ప్రియమైనది లేదా తనకు శివుడు ప్రియమైనది అనే అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో. దీని యొక్క భావార్థ శ్లోకం అన్యోన్యాత్మక దేహతత్వ పురుష ప్రాకృత్య సంయోగయా విశ్వాధీశ మనోనురాగ కలిత విశ్వేశ్వర ఆరాధ్యయా ప్రేమైకాకృత మంగళాకర సదా సత్కార్య సంప్రీతయా మహామాయ శివప్రియా వరమయ సిడ్నీపురీ శారదారి. అంటే అన్యోన్యాత్మక దేహతత్వ పురుష ప్రాకృత్య సంయోగయా అన్నారంటే అన్యోన్యమైన దేహము, తత్వము కూడా ఇద్దరు ఒకటైన తత్వం, ఒకే దేహం కలిగినటువంటి ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వలన అలాగా ఒకరిలో ఒకరై విశ్వాలకు అధీసుడైనటువంటి పరమేశ్వరుని యొక్క మనోహరానికి విశ్వాధీశ మనోనురాగ కలిత అన్నారు. అంటే విశ్వానికి అధీసుడు, అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మనోహారిణిగా శివుని చేత ఆరాధించబడుతూ ప్రేమయే ఆకారంగా కలిగినటువంటి ప్రేమైగా అకృత మంగళాకర సదా సత్కార్య సంప్రీతయా అన్నారు. అంటే ప్రేమయే ఆకారంగా కలిగి మంగళప్రదమైనటువంటి సత్కార్యాలకు ప్రీతి చెందుతూ ఇష్టపడుతూ శుభాలను ఇష్టపడేటువంటి మహామాయా స్వరూపమైనటువంటి ఈశ్వరి. కింద శివమూర్తి అనే నామం దగ్గర చెప్పినట్టుగా అర్ధనారీశ్వర తత్వం, శివశక్తులకి భేదం లేదు కాబట్టి దేవి శివుని యొక్క మూర్తి, శివుడు దేవి యొక్క మూర్తి. అంటే శివునిలో శక్తి రూపంగా దేవి ప్రతిఫలిస్తూ ఉంటుంది, అలాగే దేవిలో ప్రకాశ రూపంగా శివుడు ప్రతిఫలిస్తాడు. ఇద్దరూ ఒకటే. అదే అర్ధనారీశ్వర తత్వ రహస్యం చెప్తాను. ఒకరిలో ఒకరు ఇది చెప్పినట్టుగా కూడా ఒకరిలో ఒకరు అర్థభాగం కాదు, అర్థం కాదు, అందరికీ అర్థం కాదు. ఇద్దరూ పూర్ణమే. శుభ సౌభాగ్యాలతోటి, అన్యోన్యతతోటి ఒకరిలో ఒకరై, ఒకరికి ఒకరై, అంతా ఒకరే అంతా అయ్యేటటువంటి అద్వైత తత్వం. ఈ తత్వాన్ని కనుక అన్వయిస్తే శివునిపై ప్రీతి కలిగినది, తనపై తనకే ప్రీతి ఉన్నది, లేదా శివునికి తనపై
ఇష్టం కలిగినది. ఇలా అన్ని అర్థాలు కూడా ఆ ఆది దంపతులకి చక్కగా సరిపోతాయి శివప్రియ అనే పదంతో. శివ అంటే శుభం, మంగళప్రదం అనేటువంటి అర్థాల్లో శుభములు అంటే ప్రీతి కలిగినది లేదా మంగళప్రదమును ఇష్టపడేది అని దీని యొక్క భావం శివప్రియ అంటే. శివశక్తుల్ని విడిగా చూడడం సాధ్యం కాదు, ఒకరిలో ఒకరే ఉంటారు వాడు. ప్రతి జీవిలోనూ కూడా ఆత్మ దేహం, సృష్టిలో అయితే ప్రజ్ఞా పదార్థాలు, విశ్వంలో అయితే ప్రకృతి పురుషుడు, ఇలా ఎలా ఎలా విడదీయనంతగా ఐక్యంగా కలిసి ఉంటారో, ఒకరినొకరు ఎంత ప్రియంగా భావిస్తారో చెప్పేది శివప్రియ అంటే. శివుడు ప్రతి అణువులోనూ శివశక్తులు ఇద్దరు ఉన్నాయి కాబట్టి వారిద్దరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి ఉంటారు కాబట్టి ఆ శివప్రియ అనడంలో ఆ శివుని ప్రేమగా చూసేది అంటే శివునితో కలిసి ఉండేది, ఎప్పుడు కలిసి ఉండేది అని అర్థం. అలాగే శక్తితో కూడి ఉన్నప్పుడే శివుడు శక్తుడు అవుతాడు, లేకపోతే శక్తి లేనిటువంటి శివుడు అసమర్థుడు అశక్తుడు అంటారు శంకరాచార్య సౌందర్యాలు. మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యదిభవశక్త ప్రభావితం అన్నారు. అలాగే ఆ విధంగా శివప్రియ అంటే ఆ శివుని అంటే తాను శక్తి రూపంలో ఉండి ఆ శివుణ్ణి ప్రియంగా చూసేది అంటే శివుని ద్వారా ప్రకాశ రూపంగా ప్రకటించబడేది. శ్రీచక్రపరంగా చూస్తే 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలు ఉంటాయి. అంటే 5 శక్తి త్రికోణాల్లోనూ ఆ 4 శివ త్రికోణాలు కలిసిపోయి లగ్నమైపోయి ఉంటాయి, దాంట్లో కలిసిపోయి ఉంటాయి. అంటే అందులో మొదటి త్రికోణం మిగతా అన్ని శివ త్రికోణాలకి లోపల ఉంటుంది తీసుకుంటుంది కాబట్టి అది శివప్రియ. మొట్టమొదటి త్రికోణాన్ని శివప్రియ అంటారు. అదే శివప్రియ లక్షణం అని అంటారు శ్రీ విద్యలో. ఈ శ్రీ విద్య మంత్రపరంగా చూస్తే మొట్టమొదటి పంచదశి మంత్రంలో కయే ఈల హ్రీం అనేటువంటి పదం, దాని వాగ్భవపుటంలో ఉన్నటువంటి ఏకారంలో అకారం ఈకారం 2 ఉన్నాయి. అంటే అకారం శివబీజం, ఇకారం శక్తి బీజం కాబట్టి ఈ 2 కలిసినటువంటిది ఏకారం. కాబట్టి ఈ ఏకారం అన్ని బీజాక్షరాలను గొప్పది. అంటే ఈం కంటే తర్వాతది అనుకోండి, ఇది ఈం మొట్టమొదటి అన్నిటికంటే శక్తివంతమైనది. ఆ ఏకారం కలిగినటువంటి వాగ్భవపూడం కాబట్టి శివప్రియ అంటే శివుడు శక్తి ఇద్దరు కలిసి ఉన్నారు ఆ అక్షరంలో. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ ఒక శివప్రియ దేవతా మంత్రం ఉంటుంది. ఆ దేవతా మంత్రం యొక్క ధ్యానం శివజ్ఞాన ప్రదాం దేవీం శివాంగ నిలయాం శివాం శిష్టాచార తపస్సాధ్యాం వందే శ్రీచక్రదేవతాం అని. ఆ మంత్రం ఇం శ్రీం సౌం శివే శివప్రియే స్వాహ అని. శివునికి ప్రియమైనది లేదా శివుని ప్రేమను కలిగినది లేదా శివుని ప్రేమకు రూపమైనది అని నామం యొక్క భావం. శివ అంటే శుభం అనే అర్థంలో దేవికి శుభములంటే ప్రీతి అని, సర్వశుభములని కూడా భక్తులకు ప్రసాదిస్తుందని అర్థం కూడా దీంట్లోంచి గ్రహించదగ్గదే. శివశక్తులు ఇద్దరు కూడా సృష్టి అంతా నిండి విడిగా చూడలేనంతగా విడదీయరానంతగా కలిసి ఉన్నటువంటి భావాన్ని సుకుమారంగా సున్నితంగా సూచిస్తోంది ఈ నామం. ఆ ఆది దంపతుల యొక్క అన్యోన్యతని, అనురాగాన్ని ఆలంబనంగా అద్వైత తత్వాన్ని వివరించినటువంటి విశేషమైన నామం ఇది. తత్వప్రియ, సత్వక్రియ, శోభాలయ, జీవాశ్రయ, భావాన్మయ ఆ పరమేశ్వరే. శివుడంటే ప్రీతి కలిగినది, శివుని ప్రేమయే తానైనది అన్నటువంటి క్రిందటి నామం అంతకు మించినటువంటి పరస్పర ప్రియత్వాన్ని, ప్రేమను సూచిస్తుంది. ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి శివశక్తుల యొక్క అన్యోన్యతకి మరోసారి అర్థం పట్టిన నామం ఇది. అంతా ఒకరే, అన్నీ ఒకటే పరబ్రహ్మం అన్నటువంటి అద్వైత భావం ధ్వనిగా వినిపించింది ఆ నామంలో. దాంపత్య జీవనంలో ప్రేమానురాగాలు, తనువు, మనసు, భావం ఏకమై ఉండాలన్నటువంటి సందేశాన్ని సుందరంగా అందించింది ఈ నామం. ఆ దాంపత్యంలో అరమరికలు లేకుండా ఒకరికొకరు పరమభావనగా పరమావధిగా ఉండడమే లోక కళ్యాణానికి మూలం అనేటువంటి భావాన్ని పరోక్షంగా చెప్తోంది వచ్చే తర్వాత నామం శివపర అనే నామం. శివపర అనే నామానికి అర్థం శివుని పరంగా కలిగినది లేదా శివుడే పరమావధిగా కలిగినది అని అర్థాలు. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మజ్ఞాన సదాశివస్య పరమలక్ష్యాత్మకాశోభిత యామాహేశ్వర శక్తి మూల ఘనత సామర్థ్య సమ్మానిత భక్తి ధ్యాన తపో నియమ్య పరమోత్కృష్టేన సంసేవిత
ధీరాకార సుధీవర శివపర సిడ్నీపురీ శారదా అని. అంటే బ్రహ్మజ్ఞాన సదాశివస్య పరమలక్ష్యాత్మకాశోభితాన్. అంటే బ్రహ్మజ్ఞాని అయినటువంటి సదాశివుని పరమలక్ష్యంగా కలిగి శోభిల్లుతూ మహేశ్వరుని యొక్క శక్తిగా సమర్థురాలిగా గౌరవించబడుతూ మాహేశ్వర్య శక్తి యామాహేశ్వర శక్తి మూల ఘనత సామర్థ్య సమ్మానిత అన్నారు. అలాగే భక్తి ధ్యాన తపో నియమ్య పరమోత్కృష్టేన సంసేవిత అన్నారు. భక్తి పరమోత్కృష్టమైనటువంటి భక్తి ధ్యానం తపస్సు నియమనిష్టలతో సేవింపబడుతూ శివుడే పరమావధిగా పరమ భావనగా కలిగినటువంటి ఈశ్వరి. అంటే శివుడే పరమలక్ష్యంగా కలది అంటే పరబ్రహ్మతత్వమైనటువంటి శివతత్వం సగుణ బ్రహ్మ చైతన్యం అనేటువంటి దేవికి అంతిమ లక్ష్యం. ఈ దేవి అక్కడ చేరుకోవాల్సింది ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వం, అది ఆ శివతత్వం. దానికి ఈ దేవి యొక్క లక్ష్యం, దేవి సగుణ బ్రహ్మ రూపంలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యమైన దేవికి అంతిమ లక్ష్యం, అనవరతమైన లక్ష్యం, అత్యంత విస్తృతమైన లక్ష్యం కూడా ఆ పరబ్రహ్మను చేరుకోవడమే. అదే శివపర అంటే అర్థం. బ్రహ్మజ్ఞాని అయినటువంటి శివుడు లక్ష్యం అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగులు జ్ఞానులు కూడా తనకు లక్ష్యమైనది అనే భావం. అంటే జ్ఞానయోగంలో సాధన చేసే వారందరూ కూడా శివపరులు అవుతారు అని శివపరులు అనేటువంటి భావం కూడా ఈ నామంలో ఉంది. ఇక పర అంటే తర్వాత అనే అర్థం కూడా ఉంది. పూర్వాపరాలు అంటాం కదా, అంటే పర అంటే తర్వాత అని అర్థం ఉంది. ఆ విధంగా చూస్తే శివుడు తర్వాతగా కలిగినది. అంటే శివుని కంటే ముందు పూర్వురాలు, పూర్వజ అనే నామం వస్తుంది తర్వాత. అంటే శివుని కంటే కూడా పూర్వం ఉన్న దేవుడా అనే భావం కూడా ఉంది ఈ నామంలో. ఇక పర అంటే వేరైనది, ప్రముఖమైనది అనే అర్థంలో చూస్తే శక్తియే శివుని కన్నా పరమైనది, అంటే ప్రముఖమైనది అనే అర్థాన్ని కూడా ఇస్తుంది శివపర అనేది. శక్తితో కూడినప్పుడే శివుడు శక్తుడు అని చెప్పారుగా సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే శంకరాచార్యుల వారు. ఆ శక్తి లేకపోతే శివుడు అశక్తుడు, అంటే శక్తి లేనివాడు, అసమర్థుడు అని అర్థమవుతుంది. అంటే శివుని కన్నా ప్రముఖమైనది, ఆ శివునికి ఆ శక్తి ఇచ్చింది తనే కాబట్టి శివుని కంటే ప్రముఖమైనది. ప్రముఖ అనే అర్థంలో, పర అనే దానికి అర్థంలో శివుని కంటే ప్రముఖమైనది అని అర్థం. భక్తులకి శివుని గురించి తెలిపేది అని కూడా అర్థం వస్తుంది ఇంట్లోనూ. పర అంటే తెలిపేది అని అర్థం ఉంది. ఆ తెలిపేది అనే అర్థంలో భక్తుడికి శివుని గురించి చెబుతుంది, శివుని గురించి చెప్పేది అని. శక్తికి శివుడు పరము, శివునికి శక్తి పరము. వారిద్దరూ కూడా ఒకే తత్వం నుండి వచ్చిన వారు కాబట్టి వారిలో భేదభావం లేదు. శివుని ధ్యానించితే దేవి దగ్గరికి చేరుస్తాడు, దేవిని ధ్యానిస్తే శివుని దగ్గరికి చేరుస్తున్నాడు. కాబట్టి ఇద్దరు శివపర అంటే శివుడు పరంగా కలిగినది లేదా పరమైన శివుడు కలిగినది. ఇక శివాత్ పరతరం నాస్తి అని ఒక పురాణ వాక్యం ఉంది. అంటే శివుని కంటే పరులు అధికులు ఎవరూ లేరు అనేటువంటి భ్రమను కలిగించేటువంటి శివుని యొక్క సగుణ స్వరూపమే దేవి. ఆ పర అంటే అది అర్థం అనమాట. అంటే శివుని కంటే ఎవరు ఇతరులు లేరు అనేటువంటి భావానికి అనుకూలంగా ఉండేటట్టుగా తాను సగుణ రూపంగా కొంచెం క్రిందిగా ఉన్నట్టు కనిపించినా కానీ అసలు శివస్వరూపమే తాను కూడా. అంటే అన్నిటికంటే పరము ఉత్కృష్టమైనది అని భావం అనమాట దీంట్లో. అలాగే శృతి ఏం చెప్తుందంటే అవ్యక్త పురుష పర అంటుంది. అంటే అవ్యక్తమైన పరమేశ్వరుడు పరుడు, ఈశ్వరుని యొక్క చైతన్య పరిణామమే శక్తి కనుక ఆమె శివపర అని అర్థం. ఇక వేదాంత వాక్యంలో శివశబ్ద ఏదత్ పరహ అని ఉంటుంది. అంటే పర అంటే బోధించుట అనే అర్థంలో ఈశ్వరుని బోధించేది. శివపర అంటే ఈశ్వరుని గురించి బోధించేది, అంటే ఈశ్వరుని ప్రతిపాదించేది, ఈశ్వరుని గురించి చెప్పేది, శివుని గురించి బోధించేది అని అర్థం. శివుడే తనకు పరమావధి, పరమలక్ష్యంగా కలిగేది దేవి అని ఈ నామం యొక్క భావం. సగుణ మాయా చైతన్యమైనటువంటి ఈ ఈశ్వరియే నిర్గుణ బ్రహ్మమైనటువంటి ఈశ్వరుడు పరం, అంటే చేరదగిన లక్ష్యం. ఆమెకు చేరదగిన లక్ష్యం ఈశ్వరుడు అని అంతరార్థం. ఆ లక్ష్యమే సాధకులకి పరమ సాధనగా భావనగా మలుచుకొని నిలుపుకోమని అంతర్గత సందేశం. ఇందులో ఉన్న సందేశం ఏంటంటే ఆ శివపర అనే అర్థంలో శివుణ్ణి అదే లక్ష్యంగా పెట్టుకుని తాను ఎలా లక్ష్యంగా పెట్టుకుందో సాధకులు కూడా ఆ విధంగానే లక్ష్యంగా పెట్టుకుని అదే సాధనగా అదే భావనగా మలుచుకొని సాధించమని అర్థం. ఆ సత్వ సాధన, భక్తి భావన, ధ్యాన ప్రేరణ, యోగ ధారణ,
తత్వ శోధన, జ్ఞాన బోధన ఆ పరమేశ్వరే. శివుడు పరముగా కలది అన్న శివపర అనేటువంటి కింద నామం కొంత సందిగ్ధతని, సందేహాన్ని కలిగిస్తుంది. శివుని కన్నా దేవి పూర్వమా, శివుడే పూర్వమా అని, శివుని కన్నా ప్రముఖమైనదా, శివునే ప్రముఖంగా కలిగినదా అని ఇంకా ఎన్నో సందేహాలకు ఇలాంటి ఆస్కారం ఇచ్చే నామం ఈ నామం. వాటన్నిటికీ కూడా సులభమైన పరిష్కారం శివశక్తుల యొక్క ఐక్యతని, అన్యోన్యతని, సమగ్రతని అర్థం చేసుకోవడమే దానికి సమాధానం. వారిలో ముందు వెనకలు హెచ్చుతగ్గులు లేవు. ఇద్దరూ ఒకరే ఇద్దరు అలా కలిసిపోయినారు. విడిగా చూడలేని వాళ్ళు భేదం లేనివారు, నిర్గుణ సగుణ బ్రహ్మలు ఇద్దరు ఒకటే బ్రహ్మం. శివ ఇద్దరు ఒకటే. అటువంటి దేవికి ఎవరు ప్రీతిపాత్రుడు, ఎవరికి దేవి ప్రియమైనదో చెబుతోంది వచ్చే నామం శిష్టేష్ట అనే నామం. ఈ శిష్టేష్ట అనే నామానికి అర్థం శిష్టజనుడు అంటే సజ్జనుల పట్ల ఇష్టం కలిగినది లేదా సజ్జనులకు ఇష్టమైనది అని దాని యొక్క భావం. దీని యొక్క భావార్థ శ్లోకం చూస్తే వేదాధ్యాయిక సత్ప్రవర్తక సదాచారేణ శిష్టాఖ్యయ తత్శిష్టాకృత కార్యసాఫలకృత సంతోషిత స్వంతయా ఇష్టాద్యజ్ఞ పవిత్ర కార్య సఫల ఆనంద సమ్మోదిత శిష్టేష్ట వరరూప శోభిత గుణ సిడ్నీపురీ శారదాని. అంటే వేదాధ్యాయిక సత్ప్రవర్తక సదాచారేణ శిష్టాఖ్యయ అన్నారు. వేదాధ్యయనం చేస్తూ మంచి ప్రవర్తన కలిగి సదాచారాలని ఆచరించేటటువంటి శిష్టులు అనబడేవారు నిర్వహించే పనులని సఫలం చేయడంలో సంతోషం పొందేది, ఆసక్తి కలిగినది. ఇష్టి అనబడేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞకార్యాన్ని సఫలీకృతం చేసి ఆనందపడేది. శిష్టులైనటువంటి సజ్జనుల యందు ఇష్టం కలిగింది. సగుణ రూపములతో వెలసిలేటటువంటి ఈశ్వరి. ఇష్టాద్యజ్ఞ పవిత్ర కార్య సఫలాయ ఆనంద సమ్మోదిత అంటే ఇష్టి అనేటువంటి యజ్ఞంలో ఇష్టి అనే ఒక భాగం, దాన్ని ఆ భాగాన్ని సఫలీకృతం చేయడంలో ఆనందపడేది అని. ఇక అసలు శిష్యులు అంటే ఎవరో ఆలోచిస్తే శిష్యులు అంటే సజ్జనులు, ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వారు, సదాచారాలను పాటించేవారు, వేదాధ్యయనం చేసేవారు, సత్యవాదులు, ఇలా ఎన్నో లక్షణాలు ఉన్నాయి శిష్యులు అనడానికి. అసలు శిష్యులు అంటే అర్థం ఏంటంటే మిగిలిన వారు అంటే శేషించిన వారు అని అర్థం. ఎవరికి మిగిలిన వారు, ఎక్కడి నుంచి మిగిలిన వారు అని ఆలోచిస్తే ఐహికమైనటువంటి కామ్యాలని, కోరికల్ని ఆశించి దైవాలని ఆశ్రయించే వారి కన్నా ఇతరులు అంటే వారు కాకుండా మిగిలిన వారు వీరు అంటే వారి నుండి మిగిలిన వారు అని అర్థం. అంటే కామ్యాలకు అతీతంగా జ్ఞానకాంక్ష, మోక్షకాంక్ష, సేవాశక్తి ఉన్నవారిని శిష్టులు అని చెప్తారు. అటువంటి శిష్టులు అంటే ప్రీతి కలిగినది, ప్రియం కలిగినది ఆవిడకి దేవి అని అర్థం. వశిష్ఠ సూత్రాల్లో శిష్టులకు ఒక నిర్వచనం చెప్పారు. అదేంటంటే అవయవ చాపల్యం, వాక్చాపల్యం లేనివారు, వేదాధ్యయనం చేసేవారు, వేదాలనే ప్రమాణంగా తీసుకునేవారు శిష్టులు అనబడతారు అని చెప్పబడింది. అంటే అటువంటి శిష్టులకు ఇష్టమైనది శిష్టులు అంటే ఇష్టమైనది అని కూడా అర్థం. ఈ శిష్టములు అంటే విహితమైన కర్మలు, ఇష్టములు అంటే ప్రియమైన కర్మలు. శిష్టములు అంటే విహితం చేయవలసిన పనులు, ఇష్టములు అంటే చేద్దామనుకున్న కోరిక ఉన్న పనులు. ఈ రెండింటి ఎందుకు కూడా ప్రీతి కలిగినది శిష్టేష్ట అయింది కాబట్టి ఈ రెండింటి ఎందుకు ప్రీతి కలిగినది దేవి అని కూడా భావం తీసుకోవచ్చు ఇందులో నుంచి. శిష్టవర్తనను అంటే మంచి ప్రవర్తనని ఇష్టపడేటువంటి జిజ్ఞాసుల్ని శిష్టేష్టులు అంటారు. అలాంటి శిష్టేష్టుల రూపమైనది అని అర్థం. ఇక ఇష్టి అంటే యజ్ఞం, యాగం అని అర్థం. యాగంలో ఒక భాగాన్ని ఇష్టి అంటారు. అంటే శిష్టుల చేత చేయబడేటువంటి ఇష్టులు అంటే యజ్ఞయాగాదుల రూపంలో ఉండేది దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మజ్ఞానమైనటువంటి శిష్టుల చేత ఇష్టపడేది లేదా శిష్టులకు ప్రీతికరమైనది, శిష్టులు ఇష్టులుగా కలిగినది అని కూడా అర్థాలు గ్రహించవచ్చు ఇందులో నుంచి. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగాలు, 4 యాగాలు ఉన్నాయి కదా. బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, క్రమారాజ్యం, మహాయాగం అని చెప్పి ఈ 4 క్రమాల్లో దేవిని అర్చన చేసి, సాధన చేసి,
కృతకృత్యులై అంటే సఫలీకృతం అయ్యి కావాలనుకున్నప్పుడు తురియంలోకి వెళ్ళిపోగలిగినటువంటి మహాత్ముల్ని శిష్యులు అని పిలుస్తారు. ఆ శిష్యులు అంటే ఇష్టమైనది అని దీని యొక్క భావం. అంటే అంతర్ముఖంగా 4 యాగాల క్రమంలో ధ్యానించడాన్ని ఇష్టపడేది అని భావం. అంటే అంతర్ముఖ సమారాధ్య అనే భావం లాంటి దాన్ని ఆ యొక్క నామం భావమే దీవుడాను. ఆ నామం కూడా వస్తుంది ముందు. అంటే లోపల ఈ 4 యాగాల్లోనూ అంతరాంతరంగా దేవిని ధ్యానిస్తూ సమాధి స్థితికి చేరుకోవడం అనే దాన్ని ఇష్టమైనది ఆవిడికి. ఇక భగవద్గీత మహాభారతం ఇవన్నీ చెబుతున్నా ఏమిటంటే ఆచార ప్రభవ ధర్మస్య ప్రవృత్తిత అంటుంది భగవద్గీత అంటుంది, మహాభారతంలో ఉంది, బృహన్నారదీయంలో కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా అంటే దీని అర్థం ఏంటంటే ఆచారం నుంచి వచ్చింది ధర్మం. ఆ ధర్మానికి ప్రభువు అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి అనే అర్థం. అలాగే ధర్మానికి గురువు ఈశ్వరుడు, ధర్మానికి ప్రభువు అచ్యుతుడు, ఈ గురువు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ధర్మాన్ని బోధిస్తే విష్ణువు ధర్మాన్ని పాలిస్తాడు. అంటే ఆ ధర్మాన్ని ఆచరించేవారు సదాచారులు శిష్యుడు. వారిని ఇష్టపడేది అంటే వారికి ఇష్టపడేది లేదా వారికి ఇష్టమైనది అని కూడా భావం. శిష్యులైన వారంటే ఇష్టం కలది, శిష్యులకు ఇష్టమైనది అని నామ యొక్క భావం. సత్ప్రవర్తన, సత్యశీలత, సదాచార ఆచరణ ఇలాంటి ఉన్నవారిని శిష్యులని, వారంటే దేవికి ఇష్టమని, వారి చేత అభిమానించబడే దేవి అని వివరమైన అర్థం ఈ నామానికి. తమ స్వధర్మాలను నిర్వహిస్తూ ఫలాన్ని కనుక భగవదర్పణంగా సమర్పించే వారందరూ కూడా శిష్యులుగా భావిస్తే ఆ స్వధర్మ క్రియలను ఇష్టపడి ప్రోత్సహించేది, వాటికి సత్ఫలితాలను ప్రసాదించేది అనేటువంటి పరోక్ష భావం కూడా ఉంది ఈ నామంలో. గీతావాక్యాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ నామభావాన్ని సమర్థిస్తూ ఉంటాయి. ఆ సద్ధర్మ సంతుష్ట, సద్గుణ ప్రకృష్ట, సజ్జన ప్రవిష్ట, ధ్యాన ప్రహృష్ట, సుజ్ఞాన విశిష్ట, దేవతా వరిష్ట ఆ పరమేశ్వరే. శిష్టాచారుల్ని ఇష్టపడేది అన్నటువంటి కింద నామం శిష్ట లక్షణాలను చెప్పకే చెబుతోంది. అది దేవి ఇష్టపడేవన్నీ కూడా శిష్ట లక్షణాలుగా తీసుకున్న అన్వయమైన నామం. అది సర్వోత్కృష్టమైనటువంటి గుణగణాల కన్నా ఉన్నటువంటి దేవి ఇష్టపడేవి అల్పమైనవి కావని, ఆ లక్షణాలున్న వారికి ప్రియమైనది దేవి అనే భావాలు కూడా ఆ నామం నుంచి గ్రహించవలసింది. శిష్యులకి దేవికి మధ్య గల సులక్షణ గుణ సంబంధాన్ని చిన్న పదంలో పొందుపరిచిన నామం ఈ శిష్యేష్ట అనే నామం. అది దానిలో భావాన్ని ఇతర శాస్త్రాలు, పురాణాలు సమర్థించడం మరింత విశేషం. శిష్యులకి దేవికి ఉన్నటువంటి అనుబంధం ధ్యానధ్యేయ సంబంధం, భగవత్ సంబంధంగా అభివర్ణిస్తోంది వచ్చే నామం శిష్టపూజిత అనే వచ్చే నామం. ఈ శిష్టపూజిత అనే నామానికి భావం శిష్యుల చేత పూజింపబడేది. శిష్యులు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అటువంటి వారి చేత పూజింపబడేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సత్కర్మాధృత సజ్జనస్య మనసా వాచాసు సంభావిత బ్రహ్మానంద మహామనీష హృదయే సంతిష్ట సంతుష్టయా నిశ్చాంచల్య మనో వినిగ్రహ వరా సంసేవిత పూజిత సౌజన్యాధిక శిష్ట పూజిత వరా సిడ్నీపురీ శారదాని. అంటే సత్కర్మాధృత సజ్జనస్య మనసా వాచాసు సంభావిత అన్నారు. అంటే మంచి పనులను ఆచరించేటటువంటి సజ్జనుల మనసుల్లో, వాక్కుల్లో ఉండి వారికి సహాయపడుతూ ఉండేది. బ్రహ్మానంద మహామనీష హృదయే సంతిష్ట సంతుష్టయా అంటే బ్రహ్మానందాన్ని అందుకుని ఆనందించేటువంటి మహానుభావుల హృదయాల్లో స్థిరంగా ఉండి సంతోషించేది. అలాగే నిశ్చాంచల్య మనో వినిగ్రహ వరా సంసేవిత పూజిత అంటే నిశ్చలమైనటువంటి మనోనిగ్రహం కలవారి చేత సేవింపబడి పూజింపబడుతూ మంచి గుణములు కలిగినటువంటి శిష్టుల చేత పూజింపబడేటువంటి ఈశ్వరి అని. ఇదివరకు చెప్పుకున్నట్టుగా శిష్టేష్ట అనే నామం దగ్గర చెప్పినట్టుగా సత్ప్రవర్తన కలిగి సదాచారాలను పాటించేటువంటి వారిని శిష్టులు అంటారని చెప్పి అవి చెప్పబడింది అక్కడ. అటువంటి శిష్టుల చేత వారి స్వధర్మ నిర్వహణ ద్వారా పూజింపబడేది, వారి వారి కార్యాల ద్వారా, వారి వారి పనుల ద్వారా, వారి వారి ధర్మాల ద్వారా పూజింపబడేది అని అర్థం.
ఇక శృతి స్మృతులు ఇవన్నీ చెప్పిన ప్రకారం శిష్టం అంటే ఉన్నతమైన పూజలతో ఆరాధించబడే దేవి అని కూడా దాని అర్థం. ఇక పెద్దలు చెప్పిన వాక్యం పురాణ వాక్యాల్లో ఉన్నది స్వర్ణాశ్రమ ధర్మై సమ్యక్ భగవదర్పితై యత్పూజనం నతద్ గంధమాల్యాదీనాం సమర్పణై అంటుంది. అంటే వారి వర్ణాశ్రమాలకు విహితమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఫలితాన్ని భగవదర్పణం చేయడమే పూజ అవుతుంది. కానీ కేవలం గంధము పుష్పాలు నైవేద్యాలు అగరవత్తులు వెలిగించిన మతం చేత పూజ కాదు అని చెప్పడం. అలాంటి ధర్మాచరణతో చేసేటువంటి శిష్టమైన పూజతో ఆరాధించబడేది దేవి అని భావం. ఆ పూజలకు సంతోషించి దేవి వారిని అనుగ్రహిస్తుంది అని కూడా పరోక్షంగా ఉన్నటువంటి అర్థం ఇది. అలాగే భగవంతుడు గీతలో అంటాడు, స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః అంటాడు. అంటే ఎవరు తమ కర్మలను శ్రద్ధతో ఆచరిస్తారో వారు సిద్ధిని పొందుతారు అని అర్థం. అంటే అట్టి వారు సిద్ధులుగా విశిష్టులుగా పరిగణింపబడతారు. అట్టి వారి చేత పూజింపబడే దేవి అని దీని యొక్క భావం. ఇక నిశ్చలమైన మనస్సుతోటి నిగ్రహంతో బ్రహ్మానందం లక్ష్యంగా సాధన చేసేటువంటి యోగుల చేత పూజింపబడేది. అటువంటి యోగుల్ని శిష్టులు అంటారు కాబట్టి అటువంటి యోగుల చేత పూజింపబడేది దేవి అని భావం. ఇక శిష్టులు అంటే వేదాధ్యయనశీలులు సదాచార తత్పరులు అని చెప్పుకున్నాం కాబట్టి అదే అర్థంలో దేవి వేదస్వరూపిణి కనుక ఆ శిష్టుల చేత ఆ వేదాధ్యయన తత్పరుల చేత పూజింపబడేది. ఇక శ్రీ విద్యాపరంగా చతుర్యాగాల్లో ఇందాక చెప్పినట్లుగా క్రమపద్ధతిలో దేవిని అర్చన చేసే సమర్థుల్ని శిష్టులు అని పిలుస్తారు. వారిని ఆ శిష్టుల చేత పూజింపబడేది. అంటే ఆ శిష్టులు సమాధి స్థితికి చేరుకునే వరకు చేసేటువంటి ధ్యానాన్ని సంతోషించేది. అంటే ఆ చతుర్యాగ పూజలంటే ప్రీతి కలిగినది దేవి. శిష్టులైన వారి చేత ఆరాధింపబడేది, శిష్టక్రమమైన విధానంలో పూజింపబడేది అని ఈ నామం యొక్క భావం. శిష్టులనే పదానికి ఉన్నటువంటి విస్తృతమైన అర్థాలతోటి అన్ని విధములైనటువంటి శిష్టుల చేత పూజలు అందుకునేది అనేటువంటి విశిష్టమైన భావం వచ్చింది ఈ నామానికి. యోగ సాధకులు, వేదబోధకులు, జ్ఞానశోధకులు, సత్వతాత్వికులు మాత్రమే కాకుండా తమ ధర్మాలని సక్రమంగా నిర్వర్తించేవారు కూడా శిష్టులు అవడం చేత ఎవరి ధర్మాలను వారు పాటించడమే దేవికి ప్రీతి అని దీని యొక్క అంతరార్థం. ఎంతో ధ్వనిగా చూపిస్తోంది ఇంద్రుడు. ఆ విశిష్ట వినుత, ప్రహృష్ట పూజిత, సంతుష్ట భావిత, సద్గుణ్య శోభిత, సానంద భాసిత ఆ పరమేశ్వరే. శిష్టాచారులు, సత్ప్రవర్తనులు, సజ్జనులు అయిన వారి చేత పూజింపబడే దేవి అన్నటువంటి క్రిందటి నామం అంతకన్నా విశేషమైనటువంటి అర్థాలతో నిండి ఉంది. విహితమైనటువంటి స్వధర్మాలను ఆచరించేవారు అంటే తమకు చెప్పబడినటువంటి ధర్మాలని ఆచరించేవారు, వేదాధ్యాయనులు, బ్రహ్మజ్ఞాన సిద్ధులు అయినటువంటి శిష్టులు చేసే పూజలే దేవికి ప్రియమనే భావం. శిష్టమైన పూజలతో అర్చించబడేది, స్వధర్మాలను పాటించడమే దేవికి ప్రీతి అనేటువంటి ధ్వనిభావాలు కూడా ఆ నామంలో గోచరిస్తాయి. విశిష్టమైనటువంటి శిష్ట అనే పదంతో ఎన్నో విశేషార్థాలను నింపుకున్న నామం అది. అంతటి మహనీయులైనటువంటి శిష్టుల చేత పూజించబడేటువంటి దేవి ఏ విధమైనటువంటి మార్గాల్లోనూ కూడా గుర్తించడానికి, తెలుసుకోవడానికి అందనిది అంటున్నాయి వచ్చే 3 నామాలను. అందులో మొదటిది అప్రమేయ అనే నామం. ఈ అప్రమేయ అనే నామానికి అర్థం ప్రమాణములకు అతీతమైనది, అంటే ప్రమాణములు లేనిది, కొలతలు లేనిది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం ప్రామాణ్యాదవనీత సద్గుణగణాలంకార సంశోభిత సత్యం జ్ఞానమనంత శక్తి మహితాన్ బ్రహ్మాత్మ సంలక్షణ సర్వజీవక సాక్షిభూతవర విజ్ఞానాత్మకా తేజస సత్ప్రాసాదయ అప్రమేయ అభయా సిడ్నీపురీ శారదాని. అంటే ప్రామాణ్యాదవతీత సద్గుణగణాలంకార సంశోభిత అన్నారంటే ప్రమాణాలకు అందనిది లేదా వాటిని మించినటువంటి సద్గుణములే అలంకారములుగా కలిగి శోభిల్లుతూ
సత్యం జ్ఞానమనంత శక్తి మహితాన్ బ్రహ్మాత్మ సంలక్షత అన్నారు. అంటే సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి బ్రహ్మ యొక్క లక్షణాలు కలిగినటువంటి శక్తి స్వరూపంతో సర్వజీవక సాక్షిభూత వర విజ్ఞానాత్మక ఆదేయస అంటే అన్ని జీవుల్లోనూ సాక్షిభూతంగా విజ్ఞాన రూపంలో వెలుగుతూ మంచిని అనుగ్రహించి అభయం ఇచ్చేటటువంటి ప్రమాణాలకు అతీతమైనటువంటి ఈశ్వరి అని. ఈ ప్రమాణాలంటే కొలతలు, వీటికి అవధులు హద్దులు ఉన్నటువంటి కొలతలు ఉన్నటువంటి భౌతిక వస్తు విషయాలకే వర్తిస్తాయి ప్రమాణాలు అనేవి. ప్రమేయం అంటే దేశకాల మానబద్ధమైనటువంటి కొలతలకి స్వాధీనమయ్యేటువంటి పరిమాణం కలిగినది. ఏదైనా భౌతికంగా ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా పరిమాణం ఉంటుంది. అంటే వాటిని ఏ విధంగా కొలవచ్చును. కాలం కానీ వస్తువులు కానీ పొడుగు వెడల్పు ఇవన్నీ పరిమాణమే లేనటువంటి సత్యం జ్ఞానం అనంతం ఇలాంటివంటి బ్రహ్మలక్షణాలు కలిగినటువంటి దేవికి ఏ ప్రమాణాలు కొలతలు వర్తించవు. ఆమె ఏ మానంతోనూ ఎన్నడూ కొలవడానికి వీలు పడనిది, ప్రమాణాలు వర్తించలేనిది, అన్ని విధాల ప్రమాణాలన్నిటికీ కూడా అతీతమైనది అని దీని యొక్క భావం. దేవుని గురించి తెలుసుకోవడానికి గుర్తించడానికి సామాన్యమైనటువంటి తర్కశాస్త్ర ప్రమాణాలైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణాలు వంటివి చాలా వాటికి అతీతమైనది. ఆ ప్రమాణాలకే సాక్షి దేవి కనుక అప్రమేయ అని భావం. వేరొక దానితో పోల్చి నిరూపించబడనిది అంటే నిరుపమ అనే నామం ప్రకారం. అలాగే ఇంకొక దాని సహాయంతో తెలుసుకోవడానికి శక్యం కానిది అని కూడా చెప్పవచ్చుంది ఈ నామానికి. ఎందుకంటే దేవి అనంతమైనది, అనిర్వచనీయమైనది, అఖండమైనది, నిరాకారమైనది కనుక ఆ పరంజ్యోతి మరి దేనితోనూ పోల్చబడదు. ఆ ప్రమాణం తనకు తానే ప్రమాణం, స్వత ప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం కలిగింది, తనకు తానే సాక్షి కలిగింది. సాక్షివర్జిత అన్నారు కదా ఇంతకు ముందు. అంటే తనకు స్వత ప్రమాణమే తప్పితే మరో సాక్ష్యం మరో పోలిక లేనిది ఆవిడ. ఇక నామరూపాదులు లేకపోవడం వల్ల లౌకికమైన ప్రమాణాలతో కొలవబడింది అందదు. స్వల్పమైనటువంటి మనకి స్వల్పంగా ఉన్నటువంటి మన ఇంద్రియ జ్ఞానం అఖండమైన జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోలేనిది, తెలుసుకోవడం కష్టం. ఎవరూ సాక్షులు లేకపోవడం చేత ఆమె గురించి చెప్పడానికి కూడా ఎవరు మిగలరు. అలా ఏ విధంగానూ తెలియబడనిది అని కూడా చెప్పవచ్చును. ఇక అప్రమేయ అనే దాంట్లో నా ప్రమేయ అని కనుక విడిచి చూస్తే ప్రమాణాలు కొలతలు లేనిది అని అర్థం. కానీ ఆ ప్రమేయ అని కనుక విడిచి చూస్తే ఆ అంటే బ్రహ్మం, ప్రమేయ అంటే ప్రమాణం కలది. అంటే బ్రహ్మమే ప్రమాణము, ఇతరులు ఏమీ కూడా ఆమెకు ప్రమాణములు కాదారవు కానేరవు అని భావం. ఆ అంటే బ్రహ్మ విష్ణువు అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణువుల వంటి విశిష్ట దేవతల చేత మాత్రమే కొలవదగినది అని. ఇక అప్ అంటే జలం అని అర్థం. ప్రమేయ అంటే జలమునందు తెలియబడినది. ఇక శృతి ఏం చెప్తుందంటే మమయోనిరప్సు అంత సముద్రే అంటుంది. అంటే నా జన్మస్థానము సముద్ర జలము అని పరమేశ్వరుడు చెప్పినట్టుగా ఉంది శృతిలో. కాబట్టి జలము వ్యాపకత్వ లక్షణం కలిగింది. ఆ లక్షణమే తాను అని తన సర్వవ్యాపకత్వాన్ని పంచభూతాత్మకమైనటువంటి సృష్టి స్వరూపిణి అని చెప్పినట్లయింది అప్రమేయ అనే నామం ప్రకారం. ఏ విధమైన కొలతలకి ప్రమాణాలకి సరిపోనిది దేవి అని నామం యొక్క భావం. తనకు తానే ప్రమాణం, ఏ సాక్షులు మానాలు ప్రమాణాలు లేనిది అనే భావంతో దేవిని సాక్షిరహితగా మానితగా ప్రమాణాతీతగా అభివర్ణించింది ఈ నామం. అనంతం అఖండం నిరాకారమైనటువంటి దేవికి ప్రమాణం సాక్షి అన్నీ తానే. ఒకరి ప్రమేయం లేకుండా సర్వతంత్ర స్వతంత్రంగా సృష్టిని నిర్మించి నియంత్రించి నిర్వహించగలిగినటువంటి సర్వసమర్థురాలు దేవి అని ఈ నామం యొక్క అంతర్గత భావం. ఆ మాన్య శక్తిర్మయ, శక్తి భావాన్మయ, భావ జ్ఞానాలయ, జ్ఞాన పూర్ణాఖ్యయ, పూర్ణ రూపాన్మయ ఆ పరమేశ్వరే. ప్రమాణాలకి కొలతలకి అతీతమైనటువంటి రూపస్వభావ లక్షణాలు గల దేవి అని చెప్పినటువంటి క్రింది నామం అప్రమేయ అనే నామం దేవి యొక్క అనంతత్వాన్ని, నిరుపమానత్వాన్ని, నిష్ఠురత్వాన్ని ప్రదర్శించింది. తనకు తానే ప్రమాణం, కొలమానం, సాక్షి అనే భావంతో దేవి సర్వతోప్రజ్ఞని మరో కోణంలోంచి చెప్పింది ఆ నామం.
పరబ్రహ్మయే సాక్షి, పరబ్రహ్మయే ప్రమాణంగా కలిగినది. అంటే నిర్గుణ బ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చడానికి సగుణ చైతన్య రూపం దాచినటువంటి దేవికి లక్ష్యము, సాక్ష్యము, కక్ష్యము అన్నీ ఆ పరబ్రహ్మయే అనేటువంటి ధ్వనిభావాన్ని కూడా పరోక్షంగా చెప్పింది ఆ నామం. అమేయము, అప్రమేయము, అజేయము అయినటువంటి దేవి ఏ విధంగా ప్రకాశిస్తోందో చెబుతోంది స్వప్రకాశ అనేటువంటి తర్వాత నామం. ఈ స్వప్రకాశ అనే నామానికి అర్థం స్వయంగా ప్రకాశవంతమైనది, తనకు తానే ప్రకాశించగలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం యద్భాసార విచంద్రయగ్ని రుచిరజ్యోతిస్వరూపాత్మక తత్కాంతిర్విలసేన సర్వజగతి భాసస్వ శక్త్యాత్మక చైతన్యాన్విదధీస్వరూపక అఖండానంద తత్వాత్మక స్వప్రాకాశ సమగ్ర శక్తి మహిత సిడ్నీపురీ శారదా అని. అంటే యద్భాసార విచంద్రయగ్ని రుచిరజ్యోతి స్వరూపాత్మక అన్నారు. అంటే సూర్య చంద్ర అగ్నికాంతులతో కూడినటువంటి జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ తన కాంతితో జగత్తు మొత్తాన్ని వెలుగులతో నింపేటువంటి శక్తి కలిగి చైతన్యము, ధీరత్వము నిండిన స్వరూపంతో చైతన్యాన్విదధీ స్వరూపక అఖండానంద తత్వాత్మక అన్నారు. అంటే చైతన్యము, ధీరత్వం, ధైర్యం కలిగిన స్వరూపంతో అఖండమైన ఆనందమే తన లక్షణంగా కలిగి తనకు తానుగా ప్రకాశించేటటువంటిది అటువంటి సమగ్రమైన శక్తి కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం. అంటే తనంత తానుగా స్వయంగా ప్రకాశించగలిగేది దేవి అని సామాన్యమైన అర్థం దీనికి. సృష్టిలో తనకు ఇతర ఇంకొక మూలం లేదు, తన కాంతికి ఇంకో మూలం లేదు. అంటే కాంతి మూలం లేకుండా తానే కాంతులకు మూలమై ప్రకాశించేది. అంటే సృష్టికంతరికి కూడా తన కాంతి చేత వెలుగులను ప్రసాదించేది. అంటే తన కాంతికి మూలం లేనిది, అంటే తనే మూలం ఆ కాంతికి కూడా. ఇక భగవద్గీత ఉంటుంది నతద్భాసయతే సూర్యో నశశాంకో న పావక అంటుంది. అంటే సూర్యచంద్రాగ్నులు పరమాత్మ చేత ప్రకాశింపబడుతున్నారు. అలా ఇతరులతో కాకుండా తానే స్వయముగా ప్రకాశించగలిగిన దేవి అని అర్థం. ఇక శృతి కఠోపనిషత్తు ఏముంటుంది? నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించని చోట్ల ప్రకాశించేది అంటే ఆత్మజ్యోతి, విశ్వజ్యోతి అని అర్థం. అన్నిటిలోనూ వెలుగు రూపంగా ప్రకాశిస్తున్నటువంటి శక్తి స్వరూపిణి దేవి అని భావం. ఇంకా కఠోపనిషత్తు ఇంకా ఏం చెబుతోందంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహన్ పరః మాతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరా కించిత్ సా కాష్ఠా సా పరాగతి అంటుంది. అంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థ అంటే ఇంద్రియాల కంటే మనసు ఉత్తమ స్థితి. ఆ మనసు కన్నా బుద్ధి ఉత్తమం. మనసుస్తు పరాబుద్ధి, ఆ బుద్ధి కన్నా మహత్వం అధికం. మహత్తు కన్నా అవ్యక్తం ఉత్తమం. అవ్యక్తం కన్నా పురుషుడు ఉత్తమ స్థితి. ఆ బ్రహ్మం, పురుషుడు అంటే బ్రహ్మం అన్నమాట. ఆ పురుషుని మించింది లేదు. అంటే పురుషుడే అంటే ఆ బ్రహ్మమే పరాకాష్ఠ. ఆ బ్రహ్మము స్వయం ప్రకాశం. సృష్టి అంతటినీ కూడా ప్రకాశింపజేసేది ఆ బ్రహ్మమే. అంటే దేవి బ్రహ్మస్వరూపిణి కనుక స్వయం ప్రకాశమైనది అని దీని యొక్క భావం. ఇంకొక శృతి ఏముంటుందంటే అత్రాయం పురుష స్వయం జ్యోతి అంటుంది. అంటే పురుషుడు అంటే బ్రహ్మం స్వయం జ్యోతి స్వరూపుడు. ఆయన స్వయంగా ప్రకాశించగలిగిన వాడు. అటువంటి ఆ బ్రహ్మస్వరూపిణి కనుక దేవి కూడా స్వప్రకాశ అని అర్థం. ఇంకొక అర్థం చూస్తే స్వ అంటే ఆత్మ అని అర్థం, ప్రకాశ అంటే ప్రకాశ అని అర్థం. అంటే ఆత్మప్రకాశ అని అర్థం స్వప్రకాశ అంటే. అంటే జీవుల్లో ఆత్మజ్యోతిగా, జ్ఞానజ్యోతిగా ప్రకాశించేది. ఇతర ఇంద్రియాల ప్రమేయం లేకుండా కూడా దేహాల్లో జ్ఞాన రూపంలో వెలిగేది ఆ ఆత్మజ్యోతియే జ్ఞానం లేదా చిత్కళ అని చెప్పవచ్చును. ఆ అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమే స్వయం ప్రకాశ లేదా స్వప్రకాశ. ఇక పురాణం ఏం చెప్తుందండి? పురాణ వచనం ప్రకారం యద్భాస భాష్యతే సూర్యో యద్భాస భాష్యతే జగత్ స్వాంతస్థజ్యోతి రూపాస స్వప్రకాశాదుచ్యతే అంటుంది. అంటే దీనివలన సూర్యుడు, జగములు, విశ్వం అంతా ప్రకాశవంతం అవుతున్నాయో ఆ అంతరంగ ఆత్మజ్యోతిని స్వప్రకాశం అంటారు.
ఇక దేవి భాగవతం ప్రకారం దేవి యొక్క పాదపద్మాల నుంచి ప్రసరించినటువంటి కాంతి కిరణాలే బ్రహ్మాండాలు అయినాయి. ఆ బ్రహ్మాండాలకి వెలుగు కాంతుల్ని ప్రసరింపజేసేది దేవి యొక్క పాద సరోజాలే అవి. కనుక దేవి స్వప్రకాశ, తన యొక్క పాదాల నుంచే కాంతి పెడుతోంది కాబట్టి తాను స్వప్రకాశ అని. ఇక ఇంకొక మరో అర్థం చూస్తే ప్రకాశ అంటే ప్రకాశాంశ, స్వ అంటే తనదైనది, అంటే ఈశ్వరాంశ అయినటువంటి ప్రకాశాంశని తనలో ఇముడ్చుకుని ప్రకాశ విమర్శాంశులు కలిసినటువంటి సమగ్ర సృష్టిని ప్రకాశం చేస్తోంది, అంటే దర్శింపజేస్తోంది అనే భావం. అంటే స్వప్రకాశ అంటే ఈ విధంగా చూస్తే ప్రకాశాంశ విమర్శాంశ రెండూ కలిపినవి అని అర్థం. అంటే ఉపాస్యపరంగా ఉపాసించదలుచుకుంటే శివశక్తుల యొక్క ఏకరూపం. ఇక ధ్యానపరంగా చూస్తే అనుపాస్యమైనటువంటి అంటే ఉపాసనలో ధ్యానంలో ఉన్నటువంటి చిత్కళ అని అర్థం. ఇంకొక రకంగా విడదీస్తే ఈ స్వప్రకాశాన్ని సు అప్ ప్రకాశ అని కనుక విడదీస్తే చక్కగా జలమందు ప్రకాశించినది అని అర్థం. ఇంతకుముందు నామందని చెప్పిన ప్రకారం మమ యోనిరప్సు అంత సముద్రే అని శృతి ఉంది కదా, అంటే నా జన్మస్థానం సముద్ర జలము అని చెప్పబడింది ఇదివరకు. కాబట్టి దేవి జలముల్లో ప్రకాశిస్తుంది, స్వప్రకాశ అంటే అర్థం. మరొక మూలకాంతి కాకుండా, మరొక జన్మస్థానమైన కాంతి కాకుండా స్వయంగా తన కాంతితోటే తాను ప్రకాశవంతమైనది అని ఈ నామం యొక్క భావం. సృష్టికి అంతకి పరంజ్యోతిగా, జీవుల్లో ఆత్మజ్యోతిగా, జ్ఞానకాంతులతో నిరంతరం కూడా విశ్వమంతటిని ప్రకాశవంతం చేసేటటువంటి విశ్వజ్యోతియే దేవి అని అంతర్గత భావం. అప్రమేయం అవడం చేత ఆమె స్వప్రకాశ, ప్రమాణం లేదు కాబట్టి ఆమె ప్రకాశ. మూలకాంతి ప్రకాశ స్వరూపం, ఈశ్వర ప్రకాశాంశ తనదిగా చేసుకుని ఉన్నది కాబట్టి ప్రకాశిస్తోంది కదా, కాబట్టి తాను స్వప్రకాశ. అంటే ఈశ ప్రకాశ, జ్ఞాన ప్రభాస, విశ్వ వికాస, ఆత్మప్రకాశ, సర్వ విలాస ఆ పరమేశ్వరే. స్వయంగా ప్రకాశించే దేవి అన్నటువంటి కింద నామం దేవి మూలరూపమైనటువంటి పరంజ్యోతిని గుర్తు తెస్తోంది. సృష్టికే మూల కారణమైనటువంటి దేవిని స్వయం ప్రకాశ అని మళ్ళీ చెప్పడంలో అసలర్థం అది కాదని, ప్రకాశాంశతో కూడినది అనేటటువంటి శివశక్తుల సమైక్యతను సూచించడమేనని, అలాగే జీవుల్లో ఆత్మజ్యోతిగా వెలిగే అఖండ జ్యోతియే దేవి అనేటువంటి అంతరార్థాలు, ధ్వని విశేషాలు ఉన్న నామం అది. సృష్టిలో స్వయంగా ప్రకాశించేది ఒక పరబ్రహ్మమే అన్నటువంటి శృతివాక్యాన్ని ఆ నామానికి అన్వయిస్తే దేవి బ్రహ్మతత్వాన్ని చెప్పినట్లుగా కనబడుతుంది ఆ నామం. తనంత తానుగా పెరిగేటటువంటి స్వయం ప్రకాశ అయిన దేవి అందరికీ ఎందుకు కనబడదో తెలియబడదో వివరిస్తోంది తర్వాతి నామం మనో వాచామగోచర అనే నామం. ఈ నామం యొక్క అర్థం మనస్సు వాక్కుల చేత గోచరించినది, కనబడనది, తెలియబడనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం అవ్యక్తత్వ మహత్వహంకృత మనస్సృష్టేతి తన్మాత్రగా వ్యక్తాతీత గుణ ప్రభా విలసిత వాగీంద్రియాశక్తిదా త్రిస్థిత్యాంతర వైఖరీ ధృత మనోవాచామగోచారయ జ్ఞానశ్చక్షుదృగోచర శుభకర సిన్నీపురీ శారదా అని. అంటే అవ్యక్తత్వ మహత్వహంకృత మనస్సృష్టేతి తన్మాత్రగా అన్నారు. అంటే అవ్యక్తము, మహత్తు, అహంకారం ఇలా ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి సృష్టి క్రమంలో ఆ తర్వాత అన్నిటికంటే చివరిలో తన్మాత్రల వల్ల సృష్టింపబడి వ్యక్తమైనటువంటి మనస్సు, ఇంద్రియాలు తమకు మూలకారణమైనటువంటి ఏ తత్వాన్ని గ్రహించలేవో వ్యక్తాతీత గుణ ప్రభా విలసిత వాగింద్రియాశక్తిదా అన్నారు. ముందు మూడు స్థితులైనటువంటి పరా పశ్యంతి మధ్యమ స్థాయి దాటాక వచ్చినటువంటి వైఖరి వాక్కులు దేనిని వర్ణించలేవో, జ్ఞాననేత్రానికి మాత్రమే ఏది కనబడుతుందో జ్ఞానశ్చక్షుదృగోచర శుభకర అన్నారు. అంటే జ్ఞాననేత్రానికి మాత్రమే ఏది కనబడుతుందో, ఏది తెలియబడుతుందో మనసు వాక్కులకు అందనటువంటి ఆ తత్వమైనటువంటి ఈశ్వరి అని అర్థం. ఇక దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా రాదు మనస్సు. ఆ మనస్సు ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాల్ని వాగింద్రియం అంటే మాట, వాక్కు ద్వారా బహిర్గతం చేస్తూ ఉంటుంది. ఆ ఇంద్రియాలకి మనసుకు కూడా అందని తత్వస్వరూపాన్ని వాక్కులు కూడా చెప్పలేవు.
ఆ పరాతత్వమైనటువంటి దేవి మనస్సు వాక్కులతో గ్రహింపు వీలు కానిది, అంటే ఇంద్రియాలతో తెలియలేనిది, తెలియబడనిది అని అర్థం. సృష్టి క్రమంలో మనసు ఇంద్రియాలు చిట్ట చివరిగా పుట్టిన భూతాకాశంలో ఏర్పడతాయి. అంతకు ముందు దశల్లో 5 ఆకాశాలు ఏర్పడే అవ్యక్త ఆకాశం, మహదాకాశం ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. అవన్నీ ఏర్పడిన తర్వాత ఈ చివరిదైనటువంటి భూతాకాశంలో ఆరోదైన భూతాకాశంలో జీవ సృష్టి జరుగుతుంది. ఈ ఆకాశాలన్నిటికీ కూడా మూలమైనటువంటి దేవి తత్వం 6వ దశలో తన్మాత్రలతో ఏర్పడిన మనస్సు ఇంద్రియాలకు అందనిది, అగోచరమే, అది కనపడదు. ఎందుకంటే ఆ ముందు పుట్టినటువంటి దానికి ఈ తర్వాత పుట్టినవాడికి ముందు పుట్టిన గోచరించకపోవచ్చును. అలాగే నాదం శబ్దంగా మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి నామాలు నాదం శబ్దంగా వాక్కుగా వచ్చేటటువంటి పరిణామం చెందిన 4 స్థితులైనటువంటి ఈ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాల్లో ఉన్నటువంటి చివరిదైనటువంటి వైఖరి వాక్కుకి ముందు 3 స్థితులు కూడా తెలియబడినవే. ఎందుకంటే ఉదాహరణకు ధర్మం ప్రకారం అయితే, భౌతిక ధర్మం ప్రకారం అయితే ఉత్తరోత్తరా జనించినవన్నీ కూడా పూర్వాలను గ్రహించలేకపోవడం ప్రసిద్ధం. అంటే తర్వాత పుట్టినవన్నీ కూడా ముందు పుట్టిన వాటిని గురించి తెలియకపోవచ్చు. అవి కనిపించవు వాటికి. అంటే వాటిని తెలియాలంటే సాధన ద్వారా ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటి మనోనేత్రం, జ్ఞాననేత్రాన్ని తెరిపించాలి. ఆ సాధనా మార్గంలో క్రమక్రమంగా పరాజ్ఞానం లభిస్తుంది. అంతవరకు దేవి మనోవాక్కులకి అగోచర, అగమ్య గోచర, అవాంగ్మానస గోచర అని ఈ యొక్క భావం. యోగ సాధనతో కనుక జ్ఞాననేత్రాన్ని వికసింపజేస్తే ఆత్మజ్యోతి రూపమైనటువంటి దేవి దర్శనమవుతుంది అని ఈ నామంలో ఉన్న అంతరార్థం. అంటే అజ్ఞానంతో నిన్న మనసుని, వాక్కులు దేవి తత్వాన్ని గ్రహించలేవు, ఆమెను దర్శించలేవు. సాధన ద్వారా అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞానసిద్ధిని పొందాలి. ఆ క్రమంలో మనసు కూడా నిశ్చలమైన ఉన్మనీ స్థితిలో ఆత్మజ్యోతిగా అప్పుడు గోచరిస్తుంది దేవి అని ఈ నామం యొక్క భావం. తైత్తిరీయోపనిషత్తులో ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి. తైత్తిరీయోపనిషత్తులో యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉంటుంది. అంటే మనస్సు, వాక్కులు ఎంతవరకు వెళ్ళి ఇక పోలేక వెనుదిరుగుతాయో దానికి ఇంకా పరంగా ఉన్నది పరబ్రహ్మం, అదే దేవి అని భావం. ఇక విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు, యాతీత గోచరా వాచాం మనసాం చ విశేషణ జ్ఞాన పరిచ్ఛేద్య వందేతామీశ్వరీం పరాం అని. అంటే మనోవాక్కులకు అతీతమై నిర్విశేషమై జ్ఞానుల జ్ఞానానికి మాత్రమే తెలియదగినదై ఉన్నటువంటి మహేశ్వరి అయిన పరాశక్తికి నమస్కరిస్తున్నాను, తామీశ్వరీం పరాం అన్నాడు ప్రహ్లాదంతుడు వాడు చెప్పాడు అని. అంటే అటువంటి జ్ఞానానికి మాత్రమే తెలియదగినది, మనసుకి వాక్కులకు అతీతంగా ఉన్నది అని చెప్పాడు. యాతీత గోచరాం వాచాం మనసాం చ విశేషణ అన్నారు. మనోవాచామ గోచర అనే పదాన్ని విడదీస్తే మనోవాచ ఆమ గోచర అని కనుక పదాన్ని విభజన చేస్తే ఆమ అంటే పరిపక్వం కానిది, పచ్చిది అని అర్థం. ఆమ మనోవాచ అంటే పరిపక్వం కాని మనస్సు, వాక్కులకు, గోచర అంటే కనిపించేది అని అర్థం. అంటే పరిపక్వం కాని మనసుకు, వాక్కులకి గోచర కనిపిస్తుంది అనేది చాలా వ్యతిరేకమైన అర్థంగా ఉంది ఇందులో. కాబట్టి అర్థం సరైనది కాదు కనుక ముందుకు వెళ్ళి స్వప్రకాశ అనే నామంలో ఉన్నటువంటి అనే నామం చివరిలో ఉన్నటువంటి అకారాన్ని తెచ్చుకుని ఈ నామం ముందు చేస్తే ఆ మనోవాచ ఆమ గోచర అని చూస్తే పరిపక్వం కాని మనస్సు, వాక్కులకి అగోచర అనే అర్థం వచ్చి సమన్వయం అవుతుంది. అప్పుడు ఆ విధంగా ఈ 2 నామాలు స్వప్రకాశ, మనోవాచామ గోచర అనే 2 నామాలు కూడా ఒకదానికొకటి సహాయకారులుగా ఉంటాయి. శ్రీ విద్యాపరంగా 4 యాగాలని చెప్పుకున్నాం కదా ఇదివరకు. బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని చెప్పి ఈ 4 యాగాల్లో కూడా చివరిదైనటువంటి మహాయాగానికి చేర్చడానికి ఈ మనోవాక్ శక్తులు కొంచెం సహకరిస్తాయి. బహిర్యాగం మనోవాక్కాయ కర్మలతో కూడినటువంటి ఆరాధన, అంతర్యాగం మనస్సు, వాక్కు, భావనతో కూడినటువంటి సూక్ష్మకర్మ, అంతర్కర్మ అనేది అంతర్క్రియ అని చెప్పుకోవచ్చును. రహోయాగం ఒక ప్రాణకర్మ మాత్రమే, ఇవన్నీ ఉండవు, ఏ దాంట్లో సూక్ష్మకర్మ కర్మలు ఉండవు, ఒక ప్రాణాన్ని నిబంధించడమే. ఆ పైన ఉన్నటువంటి మహాయాగం అది కూడా లేదు, నిష్క్రియం, క్రియలు లేవే, నిర్వాణ స్థితి. అక్కడికి చేర్చడం వరకు మనోవాక్ శక్తులు కొంచెం పనిచేస్తాయి.
ఆ తర్వాత అహంకారము, కర్త, కర్మ, క్రియలు, ధ్యాన, ధ్యాతులు, ధ్యేయాలు ఇవన్నీ కూడా లయమైపోయినటువంటి కేవల స్థితి కలుగుతుంది. అదే మహాయా క్రమారాధ్య అనే వచ్చే నామం, ముందు వస్తుంది ఆ నామం. ఆ నామానికి ఇది నాందిగా భాష్యంగా నిలబడుతుంది. ఈ నామం మనస్సు వాక్కులతో తెలియబడినది అని నామం యొక్క భావం. దేహేంద్రియాలు మనస్సులకి అందకుండా ఎన్నో స్థాయిల పైన ఉన్నటువంటి దేవి యొక్క రూపతత్వాలు ధ్యాన యోగ సాధన ద్వారా, జ్ఞాన బోధనతో, తత్వ శోధనతో మాత్రమే సమగ్రంగా అవగతమవుతాయి అని అంతర్గతమైన భావం. అజ్ఞానాగోచర, విజ్ఞానాకర, సుజ్ఞాన గోచర, ప్రజ్ఞాన భాసుర, సర్వ మనోహర ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.